గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఒకప్పుడు బీజేపీ రాజాసింగ్ను బహిష్కరించింది. ఇప్పుడు రాజాసింగే బీజేపీని బహిష్కరించినట్టుగా ఉంది. ఆ పార్టీలోని కీలక నేతలు చెబుతున్న మాటలివి. అవును, 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గోషామహల్ సీటు గెలిచి అసెంబ్లీకి ఆ పార్టీకి ఎంట్రీ సాధించిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీకి 2 అదనపు సీట్లు లభించినా రాజాసింగ్ ప్రియారిటీ మాత్రం అలాగే ఉంది. కానీ 2023 నాటికి పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ మధ్యలోనే రాజాసింగ్ను పార్టీ బహిష్కరించింది. ఎన్నికల వేళ తిరిగి అక్కును చేర్చుకుంది. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ ఆయన ప్రియారిటీ తగ్గించింది. లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా అవకాశం ఇవ్వకపోవడంతో రాజాసింగ్ హర్ట్ అయ్యారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలొచ్చినా పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. కనీసం కీలక మీటింగ్లకు కూడా హాజరు కావటం లేదు. అన్నిటికీ ఢుమ్మా కొట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు మీటింగుకు రాజాసింగ్ హాజరు కాలేదు. ఈ మీటింగుకు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా హాజరయ్యారు. కానీ రాజాసింగ్ ఢుమ్మా కొట్టారు. ఒక రకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ తిరుగుబాటు చేసినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు రాజాసింగ్. అసెంబ్లీలో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అవకాశం దక్కకపోవడంతో అలిగిన రాజాసింగ్ లోక్సభకు పోటీ చేయాలనుకున్నారు. జహీరాబాద్ లేదా హైదరాబాద్ టికెట్లు ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలెవరికీ బీజేపీ ఆ ఆఫర్ ఇవ్వలేదు. హైదరాబాద్ స్థానం మాధవీలతకు కేటాయించిన సందర్భంలో కూడా రాజాసింగ్ తన అసంతృప్తి బయటపెట్టారు. హైదరాబాద్లో పోటీ చేసేందుకు మగాళ్లే దొరకలేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీరా ఇప్పుడు అసలు పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. జహీరాబాద్, హైదరాబాద్ స్థానాల్లో రాజాసింగ్తో ప్రచారం చేయించాలనుకుంటోంది బీజేపీ అధిష్టానం. కానీ ఆయన అలిగారు. పార్టీ కార్యక్రమాలకు రావటం లేదు, ప్రచారానికి కూడా రాబోనని పరోక్షంగా హింటిచ్చేశారు. ఈ దశలో మరోసారి రాజాసింగ్పై వేటు పడుతుందేమోననే అనుమానాలు బలపడుతున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.